అందరికీ నమస్కారం. నేను సిడిపిఓ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నర్సీపట్నం. పిల్లలు, మహిళలు, కిషోరి బాలికల్లో రక్తహీనతను తగ్గించడానికి, పోషణ స్థితిని మెరుగుపరచడానికి ప్రతి సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పోషణ్ పక్వాడా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం 7వ పోషణ్ పక్వాడా అనే కార్యక్రమాన్ని ఏప్రిల్ 8వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు 15 రోజుల పాటు ప్రతి అంగన్వాడీ పరిధిలో, ప్రతి ప్రాజెక్ట్ పరిధిలో నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమంలో మరి ముఖ్యంగా దృష్టి పెట్టవలసిన 4 ముఖ్యమైన పాయింట్లు: స్త్రీ గర్భవతిగా ఉన్నప్పటి నుండి మొదటి 1000 రోజుల సంరక్షణపై దృష్టి పెట్టాలి. రెండవది, పోషణ్ ట్రాకర్ యాప్లో లబ్ధిదారులు తమంతట తామే నమోదు చేసుకునేలాగా వారికి అవగాహన కల్పించాలి. మూడవది, పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించాలి. నాలుగవది, పిల్లల్లో ఊబకాయంపై వారి జీవనశైలిలో మార్పులు తీసుకువచ్చేలాగా వారికి అవగాహన కల్పించాలి. ఈ యొక్క 4 అంశాలపై విరివిగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి మనకి పిలుపునిచ్చిన డైరెక్టర్ సార్కి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క విషయాలు అందరి దృష్టికి తీసుకువస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.